నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్రామ వార్డు సచివాలయాల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2778 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా. షీలానగర్ వెంకటేశ్వర కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి 72 తులాల బంగారం, 9 లక్షల నగదు రికవరీ చేశామన్న క్రైమ్ డీసీపీ లతా మాదిరి. సైబర్ సెక్యూరిటీకి పారిశ్రామికవేత్తలు, కార్పొరేటర్లు తోడ్పాటును అందించాలి. సిఐఐ సదస్సులో సిపి బాగ్చి పిలుపు. తిరుమలలో సందడి చేసిన సినీ ప్రముఖులు. శ్రీవారిని దర్శించుకున్న నాగ చైతన్య దంపతులు, దర్శకుడు త్రివిక్రములు. గ్రామ సచివాలయంలో డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2778 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పచ్చ జెండా ఊపింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30కి ఆమోదం లభించింది. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహించారు. మొత్తం 33 ఎజెండా అంశాలకు ఆమోదం లభించింది. 51వ సిఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పర్యాటక ప్రాజెక్టులకు, ప్రభుత్వ భూముల కేటాయింపులకు ఆమోదముద్ర వేశారు. సిఆర్డీఏ పరిధిలో ఉన్న వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం చేసిన సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా కమిషన్గా మార్పునకు ఆమోదం లభించింది. కడప, మైలవరంలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ అదానీ సోలార్ ఎనర్జీకి 200 ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదించింది. నాలా పన్ను 4%లో 70% స్థానిక సంస్థలకు, 30% అథారిటీకి ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులను కేబినెట్ ఆమోదించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. వివిధ సంస్థలకు భూమి కేటాయింపు సమీక్షకు సంబంధించి మంత్రివర్గ బృందం 19వ సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు అమరావతి భూమి కేటాయింపు నియమాలు 2017 మరియు అమరావతి ల్యాండ్ అలాట్మెంట్ రెగ్యులేషన్స్ 2017 నిబంధనలకు అనుగుణంగా మంత్రివర్గ బృందం సిఫార్సుల ప్రకారం ఏపీసీఆర్డీఏ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకునేలా అనుమతించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేమిటంటే మనందరికీ తెలిసిందే, మన అమరావతి ప్రాంతంలో అమరావతిని అనౌన్స్ చేయగానే అప్పుడు ఒక ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం కానివ్వండి, విఐటి కానివ్వండి, ఈ ప్రాంతంలో యూనివర్సిటీస్ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వంలో ఈ విద్యా సంస్థను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. వారికి కావాల్సిన కనీస మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి ఆ రోజు పేపర్లో మనందరం కూడా చదివాం. ఇప్పుడు వారికి 100 ఎకరాల కాడికి 2 యూనివర్సిటీస్ కూడా ఒక కాలేజీలో 11,000 స్టూడెంట్స్, ఒక కాలేజీలో 17,000 స్టూడెంట్, విఐటిలో 17,000, ఎస్ఆర్ఎంలో 11,000 స్టూడెంట్స్ ఉన్నట్లున్నారు. మరి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే 5 లక్షల విద్యార్థుల బేస్ని అమరావతిలో ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఏదైతే పనిచేస్తూ ఉన్నామో దాంట్లో భాగంగా ఈ రెండు యూనివర్సిటీస్ ఎక్స్పాన్షన్ కోసం చేసిన ప్రతిపాదనల్ని, ఎందుకంటే ఈ విఐటి ఏదైతే ఉందో ఇప్పుడు 17,000 ఉన్నారు, వాళ్ళు ఎక్స్పాండ్ చేసిన తర్వాత 34,000 స్టూడెంట్స్ని చేర్చుకోవాలని చెప్పేసి ప్రతిపాదన ఒకటి ఉంది. అదేవిధంగా ఎస్ఆర్ఎం కూడా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వారికి 100 ఎకరాలు, చెరకు 100 ఎకరాలు, ఎకరా 2 కోట్ల రూపాయలకి భూమి కేటాయించడం జరిగిందని చెప్పి మనందరికీ తెలిసిందే. సచివాలయాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి 10 మంది గ్రామ సచివాలయాల్లో, 11 మంది వార్డు సచివాలయాల్లో సిబ్బందితో ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, విద్యా డేటా ప్రాసెసింగ్, వీరు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన పనుల మీద గ్రామాలు పర్యటిస్తుంటే లేకపోతే సచివాలయం బయట పనుల మీద ఎక్కువగా తిరగటం మూలంగా ప్రజలు కొంత అసౌకర్యానికి గురవుతాం, వాళ్ళ పనులు కాకపోవడం మూలంగా దాన్ని ఎడ్యుకేషన్ తీసేసి సంక్షేమ వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విద్య విషయానికి సంబంధించిన నిధులు నిర్వహిస్తున్నప్పుడు వార్డు సచివాలయం నుండి బయటకు వెళ్ళడం వల్ల పౌరులు వార్డు సచివాలయం నుండి సకాలంలో సేవలు పొందడంలో చాలా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. గ్రామ సచివాలయంలో సంక్షేమ
మరియు విద్యా అసిస్టెంట్తో సమానంగా వార్డు విద్య అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుండి విద్య విషయాన్ని తొలగించి వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి సెక్రటరీ అప్పగించాల్సిన అవసరం ఉంది. అంటే ఇది నామన్ క్లేచర్ చేంజ్ చేయటం, కొద్దిగా విధులను మార్చడం. అనంతరం పలువురు ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. మంత్రివర్గ భేటీకి ముందు ఎమ్మెల్యేల వివాదాస్పద ఘటనలపై ప్రస్తావించారు. అర్హులు నష్టపోకుండా పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. షీలానగర్ వెంకటేశ్వర కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును క్రైమ్ పోలీసులు ఛేదించారు. పాత నేరస్తులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని క్రైమ్ డీసీపీ లతా మాధురి చెప్పారు. కేసు వివరాలను పోలీస్ కమిషనరేట్లో మీడియాకు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన చిటికల నాగేశ్వరరావు పాత నేరస్తుడు. నెల రోజుల క్రితం ఒక కేసులో ఇతను కాకినాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యాడు. నాగేశ్వరరావు నెల్లూరు జిల్లా కడవల మండలానికి చెందిన అర్జున జ్ఞానప్రకాష్, ఎల్ రాంబాబులతో ఇతనికి జైల్లో పరిచయం ఉంది. జైలు నుంచి విడుదలైన తర్వాత విశాఖ వచ్చారు. షీలానగర్ వెంకటేశ్వర కాలనీలోని లక్ష్మీ అపార్ట్మెంట్ పై వీళ్లు కన్నేశారు. ముందుగా రెక్కీ నిర్వహించారు. ఈ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న శ్రీనివాస్ ఎల్ఐసిలో పనిచేస్తున్నారు. తన కుమార్తె వివాహం కోసం నగదు, బంగారు ఆభరణాలు బ్యాంకు నుంచి తెచ్చుకొని ఇంట్లో ఉంచారు. జూలై 13వ తేదీన ఇంటికి పెయింటింగ్ వేయిస్తున్న సమయంలో వాసన భరించలేక మేడపైకి వెళ్లి నిద్రిస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని చిటికల నాగేశ్వరరావు, జ్ఞానప్రకాష్, రాంబాబులు ఇంట్లోకి చొరబడి ప్రధాన ద్వారం తాళాలు బద్దలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న 100 తులాల బంగారు ఆభరణాలు, 13.5 లక్షల నగదును దోచుకుపోయారు. బాధితుడి ఫిర్యాదుతో క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితుడు నాగేశ్వరరావు, అతనికి సహకరించిన జ్ఞానప్రకాష్, రాంబాబులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 72 తులాల బంగారం, 9 లక్షల నగదు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ లతా మాధురి తెలిపారు. దీంట్లో A1 నిందితుడు నాగేశ్వరరావు హైదరాబాద్ మలక్పేటలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. దొంగిలించిన బంగారాన్ని ముతూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టారన్నారు. జైలు నుంచి విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే షీలానగర్లోని ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారని తెలిపారు. వెంకటేశ్వర కాలనీ అపార్ట్మెంట్స్లో ఒక గ్రేవ్ హెచ్బి ఒకటి జరిగింది, నైట్ హెచ్బి ఒకటి జరిగింది. ఇన్మేట్స్ యాక్చువల్గా అక్కడే ఇంకో ఫ్లోర్లోని నైట్ వేరే ఫ్లోర్లోని పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు ఈ నైట్ హెచ్బి చేయడం జరిగింది. సో అందులో దాదాపు 100 తులాస్ గోల్డ్, 13.5 lakh క్యాష్ పోయిందని మనకు కంప్లైంట్ వచ్చింది. దాన్ని రిజిస్టర్ చేసి ఇమీడియట్గా క్లూస్ టీమ్, సౌత్ క్రైమ్ టీం మొత్తం కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్ అందరూ విజిట్ చేశారు. దీంట్లో 3 అఫెండర్స్ చేసినట్టు మనం గుర్తించాము, డిటెక్ట్ చేశాము. ఆ 3 కూడా ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా పంపించాము. ఇందులో అవుట్ ఆఫ్ 100 తులాస్ 72 తులాస్ గోల్డ్ అండ్ 9.4 lakh క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఆ 3 అఫెండర్స్ డీటెయిల్స్, వీళ్ళు అలవాటు పడిన అఫెండర్స్, హ్యాబిచువల్ అఫెండర్స్. ఇది ఫస్ట్ కేసెస్ అయితే కాదు. A1 చిటికల నాగేశ్వరరావు, A2 అర్జున్ జ్ఞాన్ ప్రకాష్, A3 రాంబాబు. వీళ్ళకి ప్రీవియస్గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి. A1 నాగేశ్వర ఎవరైతే ఉన్నారో ఈయన మీద దాదాపు 8 కేసులు ఉన్నాయి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో, కాకినాడ అండ్ అనకాపల్లి ఆల్సో. అలాగే A2 కూడా చాలా కేసెస్ ఉన్నాయి. వీళ్ళని 3 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ ఇప్పుడు మీకు చూపెడుతున్నాం, ఇదంతా కూడా రికవర్ చేశాము. సో ఇందులో సౌత్ క్రైమ్ డివిజన్ టీం మొత్తం చాలా బాగా పనిచేశారు. మేము ఈ సందర్భంగా పబ్లిక్కి అడ్వైస్ ఏమిటంటే, ప్రాపర్గా ఇంట్లో లేనప్పుడు సరిగా వాటిని సరైన లాక్స్ అవి యూజ్ చేయడం, స్మార్ట్ లాక్స్ అవి యూజ్ చేయడం, ముఖ్యంగా సీసీ కెమెరాస్ పెట్టించుకోవడం. ప్రతి ఇంటికి కూడా కాలనీస్లోని ఇళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టించుకొని వాటికి ప్రాపర్ స్టోరేజ్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ కేసులో గాజువాక క్రైమ్ సిబ్బంది ప్రతిభ కనపరిచారని లతా మాధురి చెప్పారు. ప్రజలు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సైబర్ క్రైమ్ను నిరోధించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. సైబర్ క్రైమ్ నిరోధానికి శిక్షణ కూడా ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూర్ ఆంధ్ర 2025 పేరిట మారిపాలెం వద్ద ఉన్న మ్యారియట్ హోటల్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిపి బాగ్చితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, సిఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాట్సాప్ ద్వారా 700 ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు అందిస్తుంది. ఈ నేపథ్యంలో డిజిటలైజేషన్ వేగంగా పెరిగింది. దాంతో పాటుగానే సైబర్ నేరాలు కూడా ఎక్కువగా మారాయి. ప్రజలకు ఈ సైబర్ సెక్యూరిటీపై మరింత అవగాహన కల్పించేందుకు సైబర్ సెక్యూరిటీ సంస్థలు, పలు కార్పొరేట్ కంపెనీలు ముందుకు రావాల్సిన అవసరాన్ని వక్తలు ప్రస్తావించారు. సైబర్ నేరాలు దేశం నుంచే కాకుండా విదేశీయులు కూడా అమాయకులను మోసం చేస్తున్నారని సిపి బాగ్చి తెలిపారు. డిజిటలైజేషన్ నేపథ్యంలో సైబర్ దాడులు పెరుగుతున్నాయని, దీన్ని కట్టడి చేయడానికి నిష్ణాతుల అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. సైబర్ క్రైమ్స్ లో పేద ప్రజల ప్రజాధనం కొల్లగొడుతున్నారని, అటువంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు, కార్పొరేటర్లు ముందుకొచ్చి సైబర్ సెక్యూరిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మన విశాఖపట్నం నగరంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ సైబర్ సెక్యూరిటీ మీద ఒక కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారండి. ఇనాగురల్ సెషన్లో సైబర్ సెక్యూరిటీ టాపిక్ మీద ఎక్స్పర్ట్స్ మాట్లాడండి. ఈరోజు మన అందరికీ తెలుసు, కన్వెన్షనల్ వార్ఫేర్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాకుండా సైబర్ వార్ఫేర్ కూడా నడుస్తుంది. మన కంట్రీ మీద కూడా, మన కంట్రీ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా డిఫరెంట్ సైబర్ క్రిమినల్స్ వేరే కంట్రీ నుండి దాడులు జరిపారండి. మన కంట్రీ ఎఫెక్టివ్గా తిప్పి కొట్టారండి. కానీ భవిష్యత్తులో కూడా అటువంటి అటాక్ జరిగితే తిప్పి కొట్టడానికి రీసెర్చ్ అవసరం, ఇన్నోవేషన్ అవసరం, హోమ్ మేడ్ టూల్స్ ఇన్వెంట్ చేయాల్సి వస్తుంది. చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం. సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీ చూస్తే మన ఇండియాలో చాలా థ్రైవింగ్ ఇండస్ట్రీ ఉంది. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది. 2027 వరకు $3.5 బిలియన్ డిమాండ్ మార్కెట్ సైజ్ వస్తుందని అనుకుంటున్నాం. అందుకే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళందరూ ముందుకు వచ్చి సైబర్ సెక్యూరిటీ మీద కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్కి నన్ను కూడా స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద ఆహ్వానించారు. ఈ చాలా మంచి మంచి కంపెనీస్ వాళ్ళు, డిఫరెంట్ బిగ్ కంపెనీస్ వాళ్ళు అంతా వస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లము సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా స్పీడ్గా డిజిటలైజేషన్లోకి వెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజనరీ సీఎం అయిన, అలాగే మన డైనమిక్ లీడర్ లోకేష్ గారి నాయకత్వంలోనూ, లోకేష్ గారి ఐటీ మినిస్ట్రీ గారి చేతుల్లోంచి అత్యంత ఫాస్ట్గా గ్రో అవుతోంది మనకి డిజిటలైజేషన్. త్వరలోనే మన ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్ కింద ఉంటుంది డిజిటలైజేషన్లో. అలాగే మనకి ఎందుకంటే ఎన్నో సర్వీసెస్ కూడా ఇప్పుడు ఈ మధ్య మీ అందరికీ తెలుసు, వాట్సాప్లో కూడా 700 పైగా సర్వీసెస్ మనకి ఇస్తున్నారు. డైరెక్ట్గా పీపుల్ సర్వీసెస్ని ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా క్వాంటమ్ వాల్యూ వస్తుంది. రకరకాల డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అన్ని తీసుకుంటున్నాం. సో మొత్తం ప్రభుత్వం మొత్తం డిజిటలైజేషన్ మీద పేపర్లెస్ గవర్నమెంట్ కింద రన్ అయ్యే పరిస్థితికి వచ్చేస్తున్నాం. కాబట్టి ప్రజలకు సంబంధించిన డేటా దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత సైబర్ సెక్యూరిటీ నిపుణులపై ఉందని వక్తలు తెలిపారు. అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ హీరో నాగ చైతన్య దంపతులు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసులు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన వీరిని చూసేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. మరికొంతమంది భక్తులు సెల్ఫీలు దిగారు.
ఊర్వశి జంక్షన్లో ఒక బాలుడు మరణానికి కారణమవడమే కాకుండా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను కంచరపాలెం సీఐ రవికుమార్ మీడియాకు వెల్లడించారు. నిందితులను రిమాండ్కు తరలించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అర్జునన్ జెమిని ఈ నెల 11వ తేదీ రాత్రి విజయవాడలోని ఓ ప్రైవేటు సంస్థలో కారును అద్దెకి తీసుకున్నాడు. అదే కారులో అరకు వెళ్లి అక్కడ సుమారు 21 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. అక్కడి నుండి ఎన్ఏడి జంక్షన్ మీదుగా విశాఖ రైల్వే స్టేషన్కు వెళ్తున్న సమయంలో ఊర్వశి జంక్షన్ బీఆర్టీఎస్ రోడ్డు దాటుతున్న దంపతులను కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో 1.5 ఏళ్ల వయసున్న బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ప్రమాద సమయంలో కారు తాళాలు కనిపించకపోవడంతో ఈ నెల 16వ తేదీన విజయవాడ నుండి కారు తాళాలు రప్పించి తనిఖీ చేశారు. కారు డిక్కీలో 21 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అర్జునన్ను రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న హైదరాబాద్ హాస్టల్లో ఉంటున్న గుంటూరుకు చెందిన చందు అక్షయ్ గౌతమి, ఒంగోలుకు చెందిన పి విజయవర్ధన్ రాజు, బాపట్లకు చెందిన షేక్ మహమ్మద్ జాకీర్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని సిఐ రవికుమార్ చెప్పారు. చిన్న బాబుని ఒక కారు గుద్దించేసి ఆ బాబు చావుకు కారణం అవడం, ఆ తర్వాత ఈ కారుతో పాటు ట్రావెల్ చేసిన అందరూ కూడా పారిపోగా ఒక వ్యక్తిని మాత్రం స్థానికులు పట్టుకుని అతన్ని ట్రాఫిక్ పోలీసు వారికి అప్పగించగా ట్రాఫిక్ పోలీసు వారు అతన్ని పట్టుకుని ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ట్రాఫిక్ పోలీసు వారి దర్యాప్తులో ఉన్న 16వ తేదీన ఈ కారు రికార్డ్స్ కోసం అని చెప్పి కారులో ఉన్నది చెక్ చేస్తే అందులో దాదాపు 21 కేజీల గంజాయి అందులో కారులో లభ్యం కావడం, ఎవరైతే అప్పటికే వాళ్ళ అదుపులో ఉన్న జెమిని అనే చెన్నై ప్రాంతానికి చెందినవాడు ఈ కారులో ఉన్న గంజాయి ఏ విధంగా వచ్చింది, ఈ కారులో ఉన్న గంజాయికి ఏం జరిగింది, వీళ్ళంతా కూడా ఏ రకంగా ఈ గంజాయిని ఎక్కడ కొన్నారనే వివరాలు చెప్పడం జరిగింది. జెమిని అనేవాడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు, వాడికి ఒంగోలు ప్రాంతానికి చెందిన విజయవర్ధన్ అనేవాడు, అలాగే గుంటూరు ప్రాంతానికి చెందిన జాకీర్ అనేవాడు, అలాగే విజయ్కి బంధువైన అక్షయ, వీళ్ళంతా కూడా మొన్న 11వ తేదీన ఇక్కడ విశాఖపట్నం రీచ్ అయ్యి అరకు ప్రాంతం వెళ్ళి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర దాదాపు 21 కేజీల గంజాయి కొని 12వ తేదీ సాయంత్రం విశాఖపట్నం చేరి ఇక్కడ నుంచి విజయవాడ వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధం అవగా ఇక్కడ కంచరపాలెం దగ్గరకు వచ్చినప్పటికీ ఒక యాక్సిడెంట్ గురి కావడం, తర్వాత తదనంతర సంఘటన అంతా కూడా మీకు తెలుసు. ఏదైతే ఆ రోజు ట్రాఫిక్ పోలీసు వారు 16వ తేదీన గంజాయి దొరికిందని మాకు చెప్తే లాండ్ ఆర్డర్ పోలీసు వారు సిపి గారి ఉత్తర్వుల మేరకు మేము ఆ కేసు దర్యాప్తుని తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అర్జున్ ఎలియాస్ జెమిని వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది, జ్యుడిషియల్ రిమాండ్కి. దాని తర్వాత సిపి గారు ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా ముద్దాయిలను కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగా మేము ఇక్కడ కంచరపాలెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రవికుమార్, షమీర్ ఎస్ఐల్ని 2 టీంని ఫామ్ చేసి ఎవరైతే పారిపోయినారో ఈ విజయవర్ధన్, జాకీర్ అండ్ మరియు అక్షయ్ అన్న వాళ్ళ కోసం 2 టీమ్స్గా పంపించి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఒంగోలు వైపు పంపడం జరిగింది. వాళ్ళకున్న సమాచారం ప్రకారం ఇన్ఫార్మెంట్స్ పెట్టుకుని ఈ 3 వ్యక్తుల్ని కూడా నిన్న సాయంత్రం గుంటూరు, విజయవాడ పరిసరాల్లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే విజయవర్ధన్ రాజుపై ఇప్పటికే 11 కేసులున్నాయి. షేక్ మహమ్మద్ జాకీర్పై కూడా కోడూరు, అనకాపల్లి జిల్లాల్లో గంజాయి కేసులున్నాయి. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐలు రవికుమార్, సమీర్లను సిఐ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించి 2029 నాటికి ఇవ్వాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రులు పార్థసారథి, నారాయణలు వెల్లడించారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గృహ నిర్మాణ శాఖ సర్వేలో రాష్ట్రంలో 6 లక్షల మందికి ఇల్లు అవసరమని గుర్తించినట్టు వెల్లడించారు. కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో 2.81 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, వచ్చే నెల 15వ తేదీ కల్లా 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. PMAY 1లో మంజూరైన 5 లక్షల ఇళ్లు 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. PMAY 2లో పట్టణ ప్రాంతాల్లో 40,000 ఇళ్లు మంజూరు చేశామని, వీటితో పాటు గృహ నిర్మాణ శాఖకు చెందిన 1,00,000 గృహాలు, టిట్కోకు చెందిన 1,00,000 గృహాలు సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని వెల్లడించారు.
దాదాపు 9 లక్షల ఇళ్ళని హౌసింగ్ డిపార్ట్మెంట్ పూర్తి చేసి ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను భవిష్యత్తు కోసం PMAY 2O ఏదైతే ఉందో ఈ అర్బన్ హౌజెస్ తర్వాత రూరల్ హౌజెస్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చిన్న వారి రెగ్యులేషన్స్ ప్రకారం కేవలం అర్బన్ ఏరియాలో మాత్రమే ఇస్తాము, అంటే ULB ఏరియాలో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఏరియాలను ఇస్తాము అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవటం మూలంగా ఇంతకు ముందుకు వెళ్ళే UDA ప్రాంతాల్లో అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతాల్లో అన్ని అర్బన్ హౌజెస్ తీసుకోవటం కొంత కష్టంగా ఉందనే భావన కూడా ఈ రివ్యూ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సడలించిన నిబంధనల మేరకు సడలించిందంటే ఇంపోజ్ చేసిన నిబంధనల మేరకు కేవలం ULB ఏరియాలోనే అర్బన్ హౌజెస్ ఇస్తాము, మిగిలిన ఏరియాలో రూరల్ కింద తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏమీ ఆలోచన చేయకోకుండా చేసిన నిర్ణయాల మూలంగా ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా కొంత ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు NRGSలో ఏ విధంగా వారికి చేయొచ్చో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తానికి ఆలోచించమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కొంత అమౌంట్ రూరల్ PMAY రూరల్లో 87 కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాలో అది కూడా రిలీజ్ చేయమని చెప్పారు. అది ఇస్తే కనుక 350 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వస్తాయని చెప్పేసి కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద విజిలెన్స్ ఏదైతే చర్యలు తీసుకున్నారో గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు కొన్ని సంస్థలకి రూల్స్ లేకోకుండా లేకపోతే రకరకాల కారణాలతో వాళ్ళకి అప్పచెప్తాం, వాళ్ళన్నీ కూడా కొన్ని అవకతవకలు చేయటం, ప్రత్యేకంగా రాక్ క్రీట్ సంస్థ నెల్లూరు జిల్లాలో వాటి మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయడం జరిగింది. వారు రిపోర్ట్ కూడా ఇచ్చారు. సో రిపోర్టు పరిగణలోకి తీసుకుని వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. గత ప్రభుత్వం వచ్చి 1 లాక్ కాదు 50,000 చేయడానికి జీవో ఇచ్చింది 2021లో. అదేవిధంగా 365లో కూడా 3,90,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తాము, మీరు ఒక 50,000 అడ్వాన్స్ కట్టి పెట్టండి, మిగతా బ్యాంకులో ఇప్పిస్తాం, చిన్న ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చని పెడితే గత ప్రభుత్వం వచ్చి 50,000 పడలేదు 25,000 కడితే చాలు అని జీవో ఇచ్చారు. వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల. ఎక్కడికి పోయినా ఈరోజు మాకు డబ్బులు వెనక్కి అంటున్నారు. 2021లో జీవో ఇచ్చారు. ఇలా గత ప్రభుత్వం అన్నీ అవకతవకలే, ఏది కూడా సక్రమంగా చేయలే. రంగులు చక్కటి రంగులు వేసాం. ఎలాంటి రంగులు వేసాం? తెలుగుదేశం రంగులేలా, తెలుగుదేశం పార్టీ రంగులేరా. ఆ కాంట్రాక్టులది పెద్ద పెద్ద కాంట్రాక్టులు L&T, NCC, టాటా అలాంటి వాళ్ళ దగ్గర అవి కట్టించింది. వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర 10 డిజైన్లు చేయించాం, 10 తీసుకుపోయి అక్కడ పబ్లిక్లో పెట్టాం. వాళ్ళని సెలెక్ట్ చేయమని వాళ్ళే కలర్ సెలెక్ట్ చేసే దేశం. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క కాలనీలో 163 దగ్గరలు కడితే 104 మున్సిపాలిటీస్లో 163 ఏరియాలో కడితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం డిజైన్ వేసాం. కానీ గత ప్రభుత్వం వచ్చి అన్నీ మార్చేసి వాడు పార్టీ కలర్ వేసుకున్నది. కానీ అక్కడ టెండర్ల విలువల అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేదు, వాళ్ళని బెదిరించి కలర్లు ఏమైనా కలర్ వేస్తారు. వాళ్ళు ఈరోజు వచ్చి మాకు డబ్బులు అని కొట్టుకుంటున్నారు. ఎక్కడా దానికి సంబంధించిన చిన్న కాగితం కూడా లేదు. ఇది గత ప్రభుత్వం యొక్క అవకతవకలు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది కూడా వాళ్ళకి అసలు తెలియకుండా. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి సేవలో నిస్వార్థంగా పనిచేస్తున్నామని, ఈ 9 నెలల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదన్నారు. ఓ పత్రిక గజ దొంగల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని జగన్, భారతి, కరుణాకర్ రెడ్డిలపై ఆయన విరుచుకుపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే జగన్, భారతి రెడ్డిలు తిరుమలకు వచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టించుకొని మాట్లాడాలని సవాల్ విసిరారు. వాళ్ళంతా తిరుమల రారని, ప్రసాదాలు తినరని విమర్శించారు. 2022లో అప్పటి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డితో జగన్ చేసిన పనికి
ఇప్పుడు 140 కోట్లు వడ్డీలు కడుతున్నామని, టీటీడీని అప్రతిష్ట పాలు చేశారని మండిపడ్డారు. వీటిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. తిరుమలలో తొక్కిసలాటకు భూమన అనుచరుడే కారణమని ఆరోపించారు. టీటీడీలో అన్య మతస్థులను ఖచ్చితంగా తొలగిస్తామని స్పష్టం చేశారు. 2 గంటలు వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల 25-30 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు. అది నా కాన్సెప్ట్. ఒక్కొక్క రోజు 95,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. సామాన్యులు మేమేసినట్టు పెద్ద పీట. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సామాన్యులకు ఇవ్వండి అని. మేము విఐపిని కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్ద పెట్టేస్తుంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు. నా గురించి మీకు తెలియదు. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేము మేము. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, వింటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు. నా మీద దాడి చేయి, పర్వాలేదు, నేను ఛాలెంజ్ చేస్తా. కానీ వెంకటేశ్వర స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు? ఇక వేరే గుళ్ళు లేవా? వేరే ప్రార్థనా మందిరాలు లేవా? ఎందుకు టీటీడీ మీద పడతారు మీరు? మేము ఎంత నిస్వార్థంగా చేస్తున్నామంటే ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఈ 9 నెలల్లో మిస్యూజ్ అయినట్టు దాఖలాలు లేవు. సామాన్య ప్రజలకు పెద్దపీట. గతంలో మీకు తెలుసు 50,000, 60,000 రోజులు చేస్తారు. ఈరోజు యావరేజ్గా 80,000 మందికి పైన దర్శనం చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఈరోజు ఒక పెద్ద మనిషి ఏదో మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఈ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ గజ దొంగలు వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు. మనమేమన్నా జెరూసలేం గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే వాటికన్ సిటీ గురించి మాట్లాడుతున్నామా? మాట్లాడట్లేదు కదా. వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద, తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి కానీ, భారతి రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. వాళ్ళందరూ క్రిస్టియన్స్. వాళ్ళేంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది? మనం ఊరుకుందామా, ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను. ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు. రమ్మనండి భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, వచ్చి తల్లిళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి ఎలవనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే. ప్రజలకు వ్యతిరేకంగా స్థానిక భూములను బడా సంస్థలకు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రజా వనరుల పరిరక్షణ వేదిక చైర్పర్సన్ రాణి శర్మ తెలిపారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల బీచ్ రోడ్లో 14 ఎకరాల భూమిని లూలు సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎక్కడైనా భూమి ఉందంటే అది స్థానిక ప్రజలదై ఉంటుందని, వారికి వ్యతిరేకంగా కేటాయింపులు జరపడానికి విరుద్ధమని చెప్పారు. అయితే లూలు మాల్కు రాష్ట్ర ప్రభుత్వం 14 ఎకరాల భూమిని కట్టబెడుతూ జీవో కూడా ఇచ్చిందన్నారు. మొదటి 3 ఏళ్లు ఎటువంటి రెంట్ కూడా ప్రభుత్వానికి కట్టనక్కర్లేదని జీవోలో పేర్కొనడం దారుణమన్నారు. ఈ అంశాలపై తమ వేదిక ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ గంగారావు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిఆర్జెడ్ జాగాలో పడుతుంది. అది సిఆర్జెడ్ మీ అందరికీ తెలుసు. సముద్రం తీరానికి 1 అంటాం, ఇది 2లో పడుతుంది. అంటే దీంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. చాలా ఓపెన్ స్పేసు. ప్రజలకి విశాఖపట్నంలో భూమి చాలా తగ్గిపోతున్నది. అన్ని ప్రైవేటీకరణ చేసేస్తే ప్రజలకి ఒక కామన్ కాజ్ అంటూ ఒకటి ఉంది. డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అని ఒక ప్రిన్సిపల్ గవర్నమెంట్ అది సుప్రీంకోర్టు వాళ్ళు ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. దాంట్లో ఏమిటంటే కమ్యూనిటీ రైట్స్ అంటారు. కమ్యూనిటీ అంటే ప్రజలు అన్నమాట, చుట్టుపక్కల ఉన్న ప్రజలు. వాళ్ళకు కొన్ని రైట్స్ ఉన్నాయి. ఆ భూములు ఎక్కడైతే వాళ్ళ ఊర్లో కానీ, వాళ్ళ పల్లెటూరులో కానీ, వాళ్ళ ఏ జాగా అయినా సరే, ఆ భూముల మీద వాళ్ళకి మాత్రమే రైట్ ఉంటుంది. వాళ్ళ ఇష్టానుష్టారాలు అకార్డింగ్ టు దట్ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అంటూ చేపట్టాలి. వాళ్ళ కన్సెంట్ చాలా ముఖ్యం.
సో ఇటువంటివి సుప్రీంకోర్టు నుంచి మనకు ఆర్డర్స్ జస్టిస్ కడ్జు గారు 2011 నుంచి ఇచ్చినవన్నీ మనకు ఉన్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజల కన్సెంట్ లేకుండా ప్రజల ప్రయోజనాలు పక్కకు పెట్టి ఇంత పెద్ద జాగా, ఇంత ఊరికి నడుబొడ్డున ఇంత వాల్యుబుల్ ల్యాండ్ చాలా తక్కువ ధరలో చాలా కన్సెషన్స్ ఇచ్చేసి ప్రైవేట్ ఎంటిటీస్కి ఇచ్చేసి ప్రాఫిట్ మేకింగ్కి ఇచ్చేస్తే ప్రజల ప్రయోజనాలకి భూమి రేపు ప్రొద్దున ఎక్కడొస్తుంది? ఇదేదో ఒక స్కూల్ పెట్టడం కాదు, కాలేజ్ కాదు, ఎడ్యుకేషన్ కాదు, ఆర్ట్ కాదు, కల్చర్ కాదు, ఒక పార్కు కాదు, ఏది కాదు. కమర్షియలైజేషన్కి ప్రజలది చీప్గా ఇచ్చేసి దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు. ఇంకొక దీంట్లో ఒక చాలా విచిత్రమైన విషయం ఏంటంటే మొదటి 3 సంవత్సరాలు ఏమీ ప్రభుత్వానికి ఏం వెనక్కి ఇవ్వక్కర్లేదు, రాయితీ ఏది ఇవ్వక్కర్లేదు, రెంట్ ఇవ్వక్కర్లేదు. అందులో కాక వాళ్ళు కొంత భాగాన్ని వేరే ఏజెన్సీస్కి ఇచ్చుకోవచ్చట. అంటే మన భూమి తీసుకెళ్ళి వాళ్ళు కమర్షియలైజ్ చేసుకుంటారు, మన పర్పస్కి మాత్రం అది దూరంగా ఉంటుంది. సో ఇటువంటి విషయాలన్నీ చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా ప్రజల కన్సెంట్ లేకుండా ప్రజల యొక్క ఇష్టానుష్టారాలు పక్కన పెట్టేసి ఒక ప్రైవేటీకరణ చేసేసి ఈ భూమి ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్కి ఇవ్వడం వల్ల ఒకటి ద ప్రిన్సిపల్ ఆఫ్ ది డాక్ట్రిన్ ఆఫ్ కమ్యూనిటీ రైట్స్ అనేది పక్కన పెట్టేస్తే దీని వలన వచ్చే కాలుష్యం, ప్రెషర్ ఆన్ ట్రాఫిక్ అయిన తర్వాత చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు తెలుసును, మళ్ళీ చెప్పక్కర్లేదు, అందరూ మాట్లాడతారు. సో దీన్ని ఏ విధంగా రెసిస్ట్ చేయాలి, దీన్ని ఏ విధంగా ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టి వాళ్ళు వెనక్కి తీసుకునేట్టు చేయాలి అన్న ఒక ప్రోగ్రామ్ని లాస్ట్ వీక్ కొంచెం మొదలుపెట్టాం. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి ఆధ్వర్యంలో నేషనల్ ఎమినెన్స్ అవార్డ్ ఫంక్షన్ను ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు 6 రోజుల పాటు సంగీత, నృత్య, నాటక ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఆవిష్కరించారు. సంగీత, నృత్య, నాటకోత్సవ వివరాలను కళాభారతి అధ్యక్షుడు MSN రాజు, కార్యదర్శి రాంబాబు, కోశాధికారి పైడా కృష్ణప్రసాద్, మనోజ్, ట్రస్టీ గ్రంథి మల్లికలు మీడియాకు వెల్లడించారు. కళాభారతి 24 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఆగస్టులో జాతీయ పురస్కార సభతో పాటు 6 రోజుల పాటు సంగీత, నృత్య, నాటకోత్సవాలను నిర్వహిస్తుందని వెల్లడించారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత ద్వారం దుర్గా ప్రసాదరావుకు నాద విద్యాభారతి బిరుదుతో పాటు 2.50 లక్షలు విలువ చేసే స్వర్ణ కమలం, ₹1,00,000 బహుమతి, ప్రశంసా పత్రంతో సత్కరించనున్నట్టు చెప్పారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేస్తామని వెల్లడించారు. ఈ 6 రోజులు కళాభారతి నిర్వహించే అన్ని రకాల కళల యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ఒక రకంగా చాలా పెద్ద పండగ కళలకి. దానికి 23ని వైలిన్ విద్వాంసుల వారికి నాద విద్యాభారతి అవార్డు ఇవ్వటం జరుగుతున్నది. దానికి ముఖ్య అతిథిగా గోవా గవర్నర్ గారు అశోక్ గారు వస్తారని చెప్పడం జరిగింది. విశిష్ట అతిథిగా జస్టిస్ సోమయాజులు గారు వస్తున్నారు. రెండో రోజు నార్మల్గా జుగల్బందీ ఒకే వెరైటీతో జరుగుతుంది. ఈసారి హిందుస్థానీ, మన కర్ణాటిక్ ఇద్దరు కలిపి చేస్తున్నారు. దానికి మన వైస్ అడ్మిరల్ రాజేష్ పండార్కర్ గారు వస్తున్నారు. మనం ముఖ్య ఉద్దేశం ఈ కళలన్నీ మన పిల్లలకి చేరాలి. మీ ద్వారా వాళ్ళందరూ కూడా ఒక వ్యాయామం, ఒక కళ నేర్చుకుంటే వాళ్ళ జీవన విధానం మారి ఎప్పుడూ మొబైల్ ఫోన్కి అతుక్కోకుండా వాళ్ళ మైండ్లో కొంత పీస్ ఏర్పడటానికి కారణం అవుతాయి కళలు. వాళ్ళందరూ ఇక్కడికి చేసే బాధ్యత మిమ్మల్ని తీసుకోమని కోరుచు సెలవు తీసుకుంటాం. అన్ని రాష్ట్రాల నుంచి కూడా హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం, ఒరిస్సీ, భరతనాట్యం, కూచిపూడి అందరి కళాకారుల్లోనూ మంచి వాళ్ళని, నిష్ణాతులైన వాళ్ళని ఎంపిక చేసుకొని దీనికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. నేదునూరు కృష్ణమూర్తి గారు ఉండేవారు, తర్వాత పప్పు వేణుగోపాలరావు ఉండేవారు, ఇప్పుడేమో పద్మశ్రీ సంగీత కళాది అవసరాల కన్యాకుమారి గారు వైలిన్ విద్వాంసురాలు. మేము కొన్ని పేరు సజెస్ట్ చేస్తాం వారికి.
వారు ఇది బాగుంటుందని సజెస్ట్ చేశాక మళ్ళీ కమిటీలో కూర్చొని డిసైడ్ చేస్తాం ఎవరికి ఇవ్వాలని. అంటే ఇలా డైరెక్ట్గా సెలెక్ట్ చేయడం కాదు, ఇన్ని ప్రాసెస్లో జరుగుతుంది ఎవరికి ఇవ్వాలి అని. అందులో భాగంగా ఈసారి ద్వారం దుర్గాప్రసాదరావు గారు, వైలన్ అంటే ఫిడెల్ నాయుడు గారు అంటే వైలన్, వైలన్ అంటే ఫిడెల్ నాయుడు గారు, అటువంటి వంశంలో ఉన్న అతనితో 84 ఏళ్ల వృద్ధుడు, ఇప్పటికే 2 గంటలు కచేరీ చేస్తున్న ద్వారం దుర్గాప్రసాదరావు గారికి ఈసారి నాద విద్యా భారతి అనే బిరుదుతో పాటు స్వర్ణకమలం, ₹1,00,000 క్యాష్ అవార్డు, అలాగే నూతన వస్త్రాలు, ప్రశంసాపత్రం ఎక్సెట్రా అన్నీ ఇస్తూ సత్కరిస్తున్నాం. దీనికి సత్కరిస్తే ఎవరు అప్రోప్రియేట్గా ఉంటే బాగుంటుందని ఆలోచించినప్పుడు కమిటీ అందరం కూడా అశోక్ గజపతి గారు అయితే బాగుంటుంది. ఎందుకని విజయనగర సంస్థానాధీశులు, విజయనగరంలో ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయ్యారు దుర్గాప్రసాదరావు గారు. ఆ సంస్థానంలో ఉన్నారు కాబట్టి, ఆ భిక్ష సేవించుకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ఉంటేనే బాగుంటుందని కమిటీ డిసైడ్ చేసి అశోక్ గజపతి గారిని ముఖ్య అతిథిగా ఉండాలని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన మాదానంతో ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కొద్ది నెలల్లోనే ఆయన గవర్నర్గా అయ్యారు. అదొక అదృష్టం మనకు కూడా, గవర్నర్గా రావడం. అలాగే రెండవ రోజు వచ్చేటప్పటికి, అదే మొదటి రోజు ఇది అయిపోయిన వెంటనే ఒక కచేరీ ఉంటుంది, వైలెన్ కచేరీ. వారి తమ్ముడు సత్యనారాయణరావు గారని కచేరీ చేస్తారు. రెండవ రోజు జుగలబందీ. అది దానిలో ఉన్న ఆనందాన్ని వాళ్ళు ఒక్కసారి గనక వచ్చి చూసి వెళ్తే గనక అది ఏంటి అనేది పిల్లలకు అర్థమవుతుంది. ఇదే మా తపన, కళాభారతి యొక్క మెంబర్స్ అందరి ఆలోచన తపన. దీనిని 40 years నుంచి రన్ చేస్తున్న ఉద్దేశము ఒకటే, చరిత్రలో మరుపురాని రోజుగా జరగాలని అదే విధంగా చేస్తూ వస్తున్నాము. దానికి మీ మీడియా వారందరూ సహకరిస్తున్నారు. చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ. అంగన్వాడీలో వేతనాలు పెంచాలని కోరుతూ మరిపాలెంలోని ఐసీడీఎస్ పీడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎఫ్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని, సెంటర్ల నిర్వహణను ఒక్క యాప్ ద్వారానే చేయించాలని డిమాండ్ చేశారు. తమపై పనిభారం తగ్గించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి తులసి, వర్కింగ్ ప్రెసిడెంట్ శోభారాణిలు కోరారు. నా పేరు ఇప్పుడు ఈరోజు సమస్య ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ అనేది రాష్ట్రంలో మొత్తం ఈరోజు దేశం మొత్తంగా ఈరోజు మేము ధర్నా చేయాలనుకుని దేనికోసం అంటే ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేది మేము చేయమని ఒకే యాప్ ద్వారా మేము చేస్తామని చెప్పాము. పోషణ ట్రాకర్ యాప్లో కూడా మేము ఎఫ్ఆర్ఎస్ అనేది చేయడం మెయిన్ డిమాండ్ మాది ఏంటంటే మేము సాలరీ పెంచాలని ఇన్ని రోజులుగా మేము ఈ ధర్నాలను నిర్వహిస్తున్నాం. కానీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. కనుక మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు మేము ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలి, మా కనీస వేతనాలు పెంచాలని మేము గవర్నమెంట్కి మేము ప్రశ్నిస్తున్నాము. ఏంటంటే మాకు పని భారం పెరిగింది తప్ప మా వేతనాలు అనేది పెంచడం జరగలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలు అయ్యి అంగన్వాడీలకి జీతాలు అనేది పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వం దానికి కూడా స్పందించడం లేదు. మాకు చాలా రోజులు 42 రోజుల ధర్నాలో మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చెప్పింది మేము వస్తే వెంటనే జీతాలు పెంచుతామని. ఎటువంటి హామీ ఇచ్చినా సరే మాకు ఇప్పటి వరకు అది జరగలేదు. కాబట్టి మాది మెయిన్ డిమాండ్ ఏంటంటే మీకు కనీస వేతనాలు పెంచే వరకు కూడా మేము ఎఫ్ఆర్ఎస్లు అనేది చేయము, ఆన్లైన్ వర్క్లు అనేది మేము చేయమని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు శోభారాణి అండి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని. అది అంగన్వాడీ హెల్పర్ అండ్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని. నా పేరు శోభారాణి. మేము ఈ యాప్ల ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నాము. కనీసం మాకు వేతనాలు కూడా ఇప్పటికొచ్చి పెంచలేదు. కానీ మాకేంటంటే ఈ పని భారం ఎక్కువైపోవడం చాలామంది అనారోగ్యాలతో పాలవుతున్నారు. ఇక అయినా సరే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. మీరు మా బాధలు ఆలకించి మాకు జీతాలు కనీస వేతనాలు ఇస్తారని, మా పని భారాలు తగ్గిస్తారని. హెడ్లైన్స్ మరోసారి. గ్రామ వార్డు సచివాలయాల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2,778 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా. షీలానగర్ వెంకటేశ్వర కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి 72 తులాల బంగారం, 9 లక్షల నగదు రికవరీ చేశామన్న క్రైమ్ డీసీపీ లతా మాదిరి. సైబర్ సెక్యూరిటీకి పారిశ్రామికవేత్తలు, కార్పొరేటర్లు తోడ్పాటును అందించాలి. సిఐఐ సదస్సులో సిపి బాగ్చి పిలుపు. తిరుమలలో సందడి చేసిన సినీ ప్రముఖులు. శ్రీవారిని దర్శించుకున్న నాగ చైతన్య దంపతులు, దర్శకుడు త్రివిక్రములు.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.